నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఉక్రెయిన్ పై రష్యా నరమేధం స్పందించిన భారత్. సీఎం సీటు కోసం కేటీఆర్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు. భిక్షమయ్య గౌడ్ చేరిక కార్యక్రమంలో బండి సంజయ్ ఎద్దేవా. బెంగళూరును హైదరాబాద్తో పోల్చడం హాస్యాస్పదం. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం. $300 కోట్లతో విప్రో కంపెనీ స్థాపన, 900 మందికి ఉపాధి అవకాశాలు. మహేశ్వరం కేసీ తండాలో విప్రో కస్టమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభించిన కేటీఆర్. బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై ఆసీస్ విజయం. ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా. దేశీ స్టాక్ మార్కెట్పై పడిన అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం. మరోసారి 60,000 మార్కు కోల్పోయిన సెన్సెక్స్. ఉక్రెయిన్లో రష్యా బలగాల నరమేధంపై భారత్ స్పందించింది. బుచా నగరం శవాల దిబ్బగా మారడం, ఉక్రెయిన్ సామాన్యులపై రష్యా సైన్యం అకృత్యాలకు పాల్పడిందంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ పరిణామాలను పలు దేశాలు తీవ్రస్థాయిలో ఖండించాయి. రష్యా రాయబారులను తమ దేశాల నుంచి బహిష్కరిస్తున్నట్లు పలు దేశాలు కూడా ప్రకటించాయి. తాజాగా బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండపై భారత్ స్పందించింది. ఉక్రెయిన్లో పౌరులను నిర్దాక్షిణ్యంగా చంపడం హేయమైనదిగా, దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలని, అది స్వతంత్రంగా ఉండాలన్న డిమాండ్కు భారత్ మద్దతు ఉంటుందని ప్రకటించింది. బుచాలో పౌరహత్యలో ఇటీవల నివేదికలు తీవ్రంగా కలిచివేశాయని, మేము అంటే భారత్ ఈ హత్యలను నిర్ద్వందంగా ఖండిస్తున్నామని, స్వతంత్ర విచారణకు మద్దతు ఇస్తున్నాము. అదే సమయంలో దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసాలో భారత్ శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి పునరుద్ఘాటించారు. అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు దౌత్యం మాత్రమే అనుకూలమైన మార్గమంటూ పేర్కొన్నారు ఆయన. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఎం సీటు కోసం కొడుకు డాడీ అంటే సీఎం కేసీఆర్ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలని, అందుకోసం బీజేపీ పోరాటానికి ప్రజలంతా అండగా నిలవాలన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ను ఓడించాలనే లక్ష్యంతో పాటు బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారని సంజయ్ చెప్పారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులు మంగళవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందించారు. సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని, ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెబుతున్నా వినకుండా సీఎం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
బెంగళూరును హైదరాబాద్తో పోల్చాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి కొట్టిపారేశారు. బెంగళూరులోని ఒక ఐటీ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్కు రావాలని కోరుతూ కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్పై ఆయన స్పందిస్తూ అక్కడ మెరుగైన భౌతిక సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న ఐటీ కంపెనీలు బెంగళూరు వైపే చూస్తున్నాయని సీఎం బొమ్మాయి స్పష్టం చేశారు. అన్ని విధాలుగా హైదరాబాద్ కంటే ముందే బెంగళూరు నగరం అభివృద్ధి అని ఆయన గుర్తు చేశారు. ఇది పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బెంగళూరుకు వస్తున్నారు. బెంగళూరులో అత్యధిక స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. అత్యధిక యూనికార్న్ బెంగళూరులో ఉన్నాయి. $1 బిలియన్ విలువైన వ్యాపారం జరుగుతోంది అని బొమ్మాయి చెప్పారు. దేశంలో అత్యధిక ఎఫ్డీఐలు 40% పైగా ఎఫ్డీఐలు వరుసగా గత 3 ఏళ్లలో కర్ణాటక మొదటి స్థానంలో ఉందని సీఎం చెప్పారు. కర్ణాటకను తెలంగాణతో లేదా బెంగళూరును హైదరాబాద్తో పోల్చడం చాలా హాస్యాస్పదంగా ఉందని, మార్చి 31న బెంగళూరు మౌలిక సదుపాయాలపై ఫిర్యాదు చేస్తూ సీరియల్ వ్యవస్థాపకుడు రవీష్ నరేష్ చేసిన ట్వీట్కు స్పందిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్కు వచ్చేయండి అని అడిగారు. మా దగ్గర మీకు కావలసిన మెరుగైన భౌతిక మౌలిక సదుపాయాలు, సమానంగా మంచి సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది. మరీ ముఖ్యంగా మా ప్రభుత్వ దృష్టి 3I మంత్రంపై ఉంది. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూసివ్ గ్రోత్కు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మహేశ్వరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసుకున్న కంపెనీలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్థానిక ప్రజాప్రతినిధులు తమ సహాయ సహకారాలు అందించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు పెట్టి పరిశ్రమల ఏర్పాటు చేయటకు పలు కంపెనీలు ముందుకు రావడం ద్వారా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల పురపాలక ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం విప్రో జనరల్ పార్క్ కేసీ తండాలో ఏర్పాటు చేసిన విప్రో కస్టమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలు పురపాలక ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విప్రో కంపెనీ ఈ ప్రాంతంలో 300 కోట్ల పెట్టుబడితో స్థాపించి కంపెనీలో 900 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, కందుకూరు, మహేశ్వరంలలో స్థానికంగా ఉండే 90% ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ అందులో 15% మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత TSI పాస్ ద్వారా 15 రోజులలో అనుమతులు ఇచ్చి 2,20 లక్షలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా 16 లక్షలకు పైగా మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి కంపెనీలు స్థాపించినప్పుడు ఆ కంపెనీలకు మన ప్రాంతంలో శాంతి భద్రతలు బాగున్నాయని తెలియజేస్తూ రాయితీలు కల్పిస్తూ వారి ద్వారా మరిన్ని ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడానికి మనమంతా కృషి చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. రాష్ట్రంలో స్థాపించిన కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగుతుంటే అప్పుడే రాష్ట్ర పురోగమనం జరుగుతుందని మంత్రి అన్నారు. విప్రో కంపెనీ చైర్మన్ అజీం ప్రేమ్జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని, అంతేకాకుండా 25 కోట్ల రూపాయలు హెల్త్ కేర్ కొరకు, కరోనా సమయంలో 12 కోట్ల రూపాయలు, కోవిడ్ వ్యాక్సిన్ కొరకు 44 కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా సేవా సంస్థలకు నేరుగా అందించడం జరిగిందని తెలిపారు. గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్ర, గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీ కామర్స్ జయేష్ చందన్ గారు, that one of the most illustrious citizens of this country, Mr. Azim Premji, is amidst us. His life is a great lesson for all of us in public life, especially for those of us in public life, about humility, charity, and at the same time of building world-class institutions. Azim Premji garu lanti goppa manishi manandari madhyalo undadam anedi manandari adrushtam, manandari saubhagyanga meeku cheptu, endukante varu tana jeevithanni gaduputunna vidhanam edaithe undo andariki kuda anusaraniyam, ఆదర్శప్రాయం, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే తత్వంతో వారు ముందుకు పోతున్న విధానం ఏదైతే ఉందో మనందరికీ కూడా ఆదర్శనీయం. Wipro is known the world over as a software giant, but it has an equally illustrious wing of consumer care products. ప్రపంచవ్యాప్తంగా విప్రో మీ అందరికీ తెలుసు, ఒక ప్రసిద్ధ సాఫ్ట్వేర్ కంపెనీగా, సాఫ్ట్వేర్ సంస్థగా అందరికీ తెలుసు. ములుగు జిల్లా ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో పోలీసులు గంజాయి పంటలపై దాడులు చేశారు. దానిలో భాగంగా ములుగు పోలీస్ స్టేషన్లో దేవగిరిపట్నం గ్రామంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకున్న పోలీసులు మిరప పంటలు అంతర్భాగంగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నారు. రైతు పేరు వినోద్ అనే రైతు గంజాయి మొక్కలను మిరప పంటలలో అంతర్భాగంలో గంజాయి సుమారు 40 గంజాయి మొక్కలను పక్కా సమాచారంతో ఒక పొలాల్లో 2 రైతులు పక్కా సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ములుగు జిల్లా సిఐ గుంటి శ్రీధర్, ఎస్ఐ ఓంకార్ యాదవ్ మరియు ఎక్స్చేంజ్ సిఐ వెంకన్న చందు ఇలాంటి అద్భుతమైన పంట సాగు చేయకూడదని
ఇలాంటి పంటలు సాగు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎంఆర్ఓ సత్యనారాయణరావు, ఎస్ఐ ఓంకార్ యాదవ్, ఎక్సైజ్ సిఐ వెంకన్న చందు మరియు సివిల్ పోలీసులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నమ్మదగిన సమాచారం మేరకు ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవగిరి పట్నం శివారు ప్రాంతంలో పంట పొలాల్లో అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారం మేరకు మా ఎస్ఐ గారు మరియు ఎక్సైజ్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ వెతకడం చేయగా కేలోతు దేశీలాల్ అనే ఒక ఆసామి పంట పొలంలో మిర్చిలో అంతర్భాగంగా కొంత గంజాయి మొక్కలను మేము గుర్తించడం జరిగింది. అవి సుమారు ఒక 40 వరకు ఉన్నాయి. వాటి గుర్తించేసి ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండల కేంద్రంలో ఉన్న సిండికేట్ దండాపై చర్యలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ సంఘం జిల్లా నాయకులు చాపల మడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైన్ షాపుల యజమానులు సిండికేట్గా మారి దందాకు తెరలేపారని, అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యాపారులు తమ దందాను అధిక ధరల రూపంలో మొదలుపెట్టారని, గ్రామాల్లో ఏర్పాటైన వందలాది బెల్ట్ షాపులకు ఈ షాపుల నుంచే మద్యం సరఫరా చేస్తూ క్వార్టర్కు 20 రూపాయల చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారని, గ్రామాల్లో ఉన్న మందుబాబులకు బెల్ట్ షాప్ నిర్వాహకులు క్వార్టర్కు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇంతవరకే వీరి దందా పరిమితమైంది అనుకుంటే పొరపాటే. బ్రాండెడ్ సరుకుంతా బెల్ట్ షాపులకే పంపుతూ రిటైల్ కొనుగోలుదారులకు మాత్రం కొరత అంటూ చెబుతున్నారు. అంతేకాక ఉన్న బ్రాండ్లపై కూడా 5 నుంచి 10 రూపాయలు అదనంగా వసూలు చేయడం విశేషమన్నారు. తక్షణమే సంబంధిత ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఎస్ఎస్ మండల అధ్యక్షుడు కొండూరు నాగరాజు, ఎంఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డి పోగు సురేష్, ఎంఎస్ఎఫ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాపోగు నవీన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలంలో వైన్ షాపులో అధిక ధరలకు విక్రయిస్తూ బార్ షాపులో లేని వస్తువులు బెల్ట్ షాపులో దొరుకుతున్నాయి. 18 ఏళ్ల నిన్న విద్యార్థులకు అవి అమ్మకాలు జరుగుతున్నాయి. వారి బంగారు భవిష్యత్తు నాశనం అయిపోతుంది. దీన్ని ఎక్సైజ్ అధికారులు గాని ఇతరత్ర నాయకులు గాని మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోదామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం. కావున ఇక్కడ జరిగే కార్యక్రమాలకి బెల్ట్ షాపులు అనేక రకాలుగా హైవే మీద 30 నుంచి 40 దాకా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్క బెల్ట్ షాపును కూడా నియంత్రించే అధికారి ఇక్కడ మన దగ్గర లేకపోవడం గమనార్హం. ఎందుకంటే 120 రూపాయలు ఉన్న చీప్ లిక్కరు బయటకు వచ్చేసరికి అది 160 రూపాయల నుంచి 180 రూపాయల దాకా పోతుంది. దాన్ని నియంత్రించే అధికారి గాని ఇంకొక అధికారి గాని ఇక్కడ లేరు. కావున నా యందు దయించి ఈ యొక్క నియంత్రణ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోతే ఈ కార్యక్రమాన్ని ముందుగా తీసుకెళ్లి అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ బెల్ట్ షాపులు వైన్ షాపు అధికారులని మన సమాజానికి పట్టినంత దూరంలో ఉంటున్నటువంటి అనేక రకాలైన నాయకులు ఈ విద్యార్థులకి ఈ బెల్ట్ షాపుల వల్ల వాళ్ళు మద్యానికి బానిసలై వాళ్ళు తొలతూగుతున్నారు. కానీ విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నారు. కాబట్టి ఎక్సైజ్ అధికారులు గాని స్థానిక అధికారులు గాని దీన్ని పట్టించుకొని ఈ వైన్ షాపుల్ని బంద్ చేసి బెల్ట్ షాపుల్ని నిర్వీర్యం చేసి మాకు న్యాయం చేయాలని అనేక రకాలుగా ఉన్నాను. ముక్కుపచ్చదారిని చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు నుంచి పెళ్లైన వాళ్ళు కూడా వితంతువులుగా మారే పరిస్థితి వచ్చింది. ఈ అధిక వైన్ షాపుల వల్ల మద్యం ఏరులై పారుతుంది. చండగూడలో ఉన్నటువంటి 2 షాపులు కూడా సిండికేట్ అయ్యి వాళ్ళు అనేక రకాల మంజీరా నది నుండి పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న పట్టించుకుని కొంతమంది అధికారులు, కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు అధికార హోదాలో ఉండి నన్ను ఏం చేస్తారని అంతులేని ఆగడాలు. విలేకరులు వెళ్లి వీడియోలు తీస్తుంటే ఇసుక మాఫియా ఎంత దారుణమైనకైనా సిద్ధపడి విలేకరులు కానీ వారు ఎవడు అయినా సరే ట్రాక్టర్ మీద ఎక్కించుకుని అంటున్నారు. అలాగే విలేకరులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు.
శ్రీశైల దేవస్థానంలో మంగళవారం సందర్భంగా లోక కళ్యాణార్థం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి శనగల బసవన్నకు విశేష అర్చనలు అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముందుగా లోకక్షేమం కాంక్షిస్తూ దేశ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల ఫలాలతో, శుద్ధ జలాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. నందీశ్వరుడి ఈ పూజా కైంకర్యాలు ప్రతి మంగళవారం త్రయోదశి రోజులలో దేవస్థానం సేవగా, సర్కారీ సేవగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రదర్ 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 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీతో ఏదో గొడవపడి టీడీపీ వైపు వచ్చేస్తున్నారా అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే సమావేశం అనే డ్రామా ఆడినట్లుందని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పవన్ది బాబు వచ్చేస్తున్న మీటింగ్ అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మంగళవారం అంబటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, కౌలు రైతుల మీద సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ అభిమానం ఉన్నాయి. అందుకే చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో రైతులకే కాకుండా కౌలు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 67,500 రూపాయలు అందిస్తున్నారని, భీమవరం, గాజువాకల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ 2024లో వైఎస్ఆర్సీపీ గెలవదని శాపనార్థాలు పెడుతున్నారు. 2019కి ముందు కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని పవన్ అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తే ప్యాకేజీలు రావని నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకున్నారు. దానిలో జనసేన రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారనే మాట చెప్పారు. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల సక్రమంగా వ్యవహరించడం లేదనే మాట, కౌలుదారుల ఆత్మహత్యలకి, రైతుల ఆత్మహత్యలకి ఈ ప్రభుత్వమే కారణం అన్నట్టుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జనసేన రాజకీయ పార్టీ చేసింది. దీని మీద నిన్న సాయంత్రమే నేను ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాను. ఆ తర్వాత కొన్ని విషయాలు ఇంకా వివరంగా మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, బహుశా జనసేన కూడా మర్చిపోయిందేమో, జనసేన 2014లో తెలుగుదేశం పార్టీకి పనిచేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. పరిపాలించినప్పుడు రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏ విధంగా ఉన్నది, దానికి బాధ్యులెవరు, ఇది బహుశా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మర్చిపోయినట్లుంది. తెలుగుదేశం అధికారంలోకి రాకముందు ఉమ్మడిగా వీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం 1990-2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకోవడం, తమ జ్ఞాపకాలు నెబరవేసుకోవడం సంతోషకరమని, మనం ఎక్కడ ఉన్నా మనం చదువుకున్న బడిని, మనతో చదివిన
మిత్రులను మన గురువులను మర్చిపోకుండా ఉండాలని పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం కోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాఠశాల ఫౌండర్ రమణమూర్తికి ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ కార్యదర్శి సమక్షంలో పూర్వ విద్యార్థి సమ్మేళనం కోర్ కమిటీతో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో 1990-2021 మధ్య ఉన్న పూర్వ విద్యార్థులు వారి గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గురువులు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షత వహించి వేదికను ఆహ్వానించినటువంటి సోదరుడు చాప బాబురావు దొర గారికి, మరి ఈ పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పించి ఈరోజు మీరు ఎన్నో ఉన్నత స్థానాలలో ఉండడానికి కారకులైనటువంటి కారణ జన్ములుగా ఉన్నటువంటి పూర్వ గురువులందరికీ కూడా, వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక నమస్కారాలు, మరి సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, మన జన్మభూమి, జ్ఞానభూమి, సేవభూమి. ఇది ప్రతి విద్యార్థి దశలో మన జీవితంలో ఉండేటి 3. మనం జన్మించిన ప్రాంతం, మనం జ్ఞానం నేర్చుకున్నటువంటి ప్రాంతం, మనం సేవ చేసేటువంటి ప్రాంతం. అదే కాకుండా ఇవాళ తొలి గురువు అమ్మ అయితే, మరి మలి గురువు మన మలి గురువులు ఇక్కడ టీచర్స్, వారి యొక్క పాత్ర మనందరూ తెలుసు. కాబట్టి మరి 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఏటునాగారం గిరిజన హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు పెంచి గుదిబండ మోపితే మనమేమో తక్కువ కాదని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలను అడ్డు విరుస్తున్నాయని ఎద్దేవా చేస్తూ ఉంటే, వీళ్ల విధానం ఎలా ఉందంటే నేనంటే నేను అని పోటీ పడుతూ సమస్త ప్రజానీకంతో పాటు చాలని కరెంటుతో 6 కాలం కష్టపడిన రైతాంగానికి ఫలితం లేకుండా పోయిందని, ఇలాంటి పాలన సిగ్గుచేటని, అదేవిధంగా యాసంగి వరిధాన్యం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వంటే నువ్వని దోబూచులాడుకుంటూ రైతులు పండించిన వరిధాన్యం మొత్తాన్ని గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేయాలని, లేదంటే వరిధాన్యం కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధ్యక్షులు ఆదేశాల మేరకు మరి ఇవాళ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల గురించి ఇవాళ అక్కన్నపేట గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో, మరి ఇవాళ డీజిల్ పెంచింది, గ్యాస్ పెంచింది, పెట్రోల్ పెంచింది. మరి ఇవాళ వాళ్ళు గత ప్రభుత్వాలు పెంచినటువంటి 5-10 రూపాయలకే ఇవాళ ఉన్నటువంటి అధికారం మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి మంత్రులు ఆనాడు రోడ్డెక్కి పూలదండలు, చెప్పులు, చీరలు అన్నీ ముళ్ళగట్టి పంపాలి అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రికి అని చెప్పినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఇవాళ ఏకధాటిగా ఇవాళ సామాన్య ప్రజలకు అలవాటు పరిచి ఇంటింటికి గ్యాస్ ఇస్తామని చెప్పి ఇవాళ దాన్ని సామాన్యునికి అందలేనటువంటి పరిస్థితుల ఇలా ధరలు పెంచడం జరిగింది. ఇవాళ సామాన్యుడు బండి నడపలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇలా గ్యాసు కొనలేనటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తూ ఉన్నది. మరి ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో, మరి ఇవాళ ఆనాడు రాష్ట్రంలో సంచలనం రేపిన బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే హైదరాబాద్ డ్రగ్స్ కేసు చాలా చిన్నదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయినా తాజా చిత్రం డేంజరస్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆర్జీవీ ఈ డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఈ మేరకు వర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం కామన్గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మిగతా వాటితో పోలిస్తే ఇది ఒక షార్ట్ ఫిలిం అంతే అనుకుంటున్నా. ముంబైలోన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను డ్రగ్స్ వాడనని చెప్పిన ఆర్జీవీ ఓసారి ట్రై చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ముట్టుకోలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో జరిగిన T20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి
ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆరోన్ ఫించ్ అద్భుత అర్ధశతకంతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం అందించాడు. కాగా 3 టెస్టులు 3 వన్డేలు 1 టీ20 ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ను ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా వన్డే సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఇక మంగళవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆసీస్ గెలుపొందింది. లాహోర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు రిజ్వాన్, బాబర్ అజామ్ అదిరిపోయే ఆరంభం అందించారు. అయితే మిగతా బ్యాటర్లలో ఖుష్దిల్ మినహా మిగతా వాళ్ళెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఆసీస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను ట్రానిస్ హెడ్ 26, కెప్టెన్ అరోన్ ఫించ్ 55 గట్టి పునాది వేశారు. 1 డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లీష్ 24, మార్కిస్ స్టైనిస్ 23 తన వంతు పాత్ర పోషించారు. ఇక వరుస విరామాల్లో వికెట్లు పడడంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు కొనసాగింది. ఈ క్రమంలో బెన్ మెక్డెర్మాట్ 19 బంతుల్లో 22 పరుగులు నాట్అవుట్ పట్టుదలగా నిలబడడంతో 19.1 ఓవర్లలో ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. హాఫ్ సెంచరీతో రాణించిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం దేశీ స్టాక్ మార్కెట్పై పడింది. ఉదయం మార్కెట్ ఆరంభమైనప్పటి నుంచి బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం కట్టుదిట్టం చేయడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈరోజు స్టాక్ మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాలతోనే ఆరంభమైంది. క్రితం రోజు 60,176 పాయింట్ల దగ్గర మార్కెట్ ముగియగా ఈరోజు ఉదయం నష్టాల మధ్య 59,815 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత నష్టాలు కొనసాగుతూ ఉదయం 10 గంటల సమయానికి 403 పాయింట్లు నష్టపోయి 59,773 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 81 పాయింట్లు నష్టపోయి 17,876 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చూడగా కోల్ ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్, భారతీయ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు పొందాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాల్లో 0.17% క్షీణించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్పై రష్యా నరమేధం, స్పందించిన భారత్. సీఎం సీటు కోసం కేటీఆర్, ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ డ్రామాలు. భిక్షమయ్య గౌడ్ చేరిక కార్యక్రమంలో బండి సంజయ్ ఎద్దేవా. బెంగళూరును హైదరాబాద్తో పోల్చడం హాస్యాస్పదం. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక సీఎం. $300 కోట్లతో విప్రో కంపెనీ స్థాపన, 900 మందికి ఉపాధి అవకాశాలు. మహేశ్వరం కేసీ తండాలో విప్రో కస్టమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభించిన కేటీఆర్. బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్పై ఆసీస్ విజయం, ఆతిథ్య జట్టును 3 వికెట్ల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా.
దేశీ స్టాక్ మార్కెట్పై పడిన అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ప్రభావం మరోసారి 60,000 మార్కు కోల్పోయిన సెన్సెక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.